బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత కోర్టుకు తీసుకెళ్లారు. జానీ మాస్టర్ ను వారం పాటు కస్టడీకి అప్పగించాలని కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, జానీ మాస్టర్ ని అత్తాపూర్లో ఉన్నటువంటి జాయ్ హాస్పిటల్ కి వైద్య కోసం తీర్చడం జరిగింది. ఇప్పటికే పోలీసులు గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. సో మెడికల్ ఎగ్జామిన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఉప్పర్పల్లి కోర్టుకి తీసుకెళ్లిపోతున్న సమాచారం అవుతుంది. ఇప్పుడే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయంలో అక్కడికి జానీ మాస్టర్ని తీసుకెళ్లాడు. రెడ్ క్యాప్ జానీ మాస్టర్ వేసుకున్నాడు, టీ షర్ట్ వేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొహం కనపడకుండా అతను ఒకటి కట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు విజువల్లో చూస్తున్నాం. ఏదైతే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి సంబంధించిన విజువల్స్ మనకి చాలా స్పష్టంగా కూడా ఇక్కడ కనపడుతున్నాడు. ఇదే దీంట్లో జానీ మాస్టర్కి వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. మరి 15 నిమిషాలు 20 నిమిషాల్లో కూడా ఆయన బయటికి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు అనూహ్యంగా ఇప్పటి వరకు, ఎందుకంటే డైరెక్ట్ ఉప్పర్పల్లి కోర్టుకి వెళ్తారు జానీ మాస్టర్ అనేసి అనుకున్నారు, కానీ ఇక్కడైతే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. సాధారణంగా అయితే ఇటు గోల్కొండలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్కి తీసుకొస్తారు. కాకపోతే ఇటు రాజనగర్లో సిసిఎస్లో ఆయన్ని పెట్టారు కాబట్టి అక్కడి నుంచి ఇక జాయ్ హాస్పిటల్ దగ్గర కాబట్టి అంత సమయం కూడా లేదు గోల్కొండకు వెళ్ళడానికి. సో ఈ నేపథ్యంలో నిన్న అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో తొందరగా కోర్టు ఆయన్ని ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో కూడా ఇక్కడ ప్రైవేట్ అధికారుల పర్మిషన్ తీసుకుని ప్రైవేట్ హాస్పిటల్లో ఇప్పుడు ఆయనకి వైద్య పరీక్షలు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇక్కడి నుంచి ఆయన తీసుకెళ్తున్నారు. సో దాదాపు చాలా హైడ్రామా జరిగింది. ఎందుకంటే గోవాలో అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ని రోడ్డు మార్గాన్ని తీసుకొని వస్తున్నారన్నటువంటి విషయం కొంతమంది చెప్తున్నారు. మరి కొంతమంది అయితే ఏకంగా ఫ్లైట్లో తీసుకొని వస్తున్నారన్నటువంటి విషయం కొంతమంది చెప్తున్నారు. సో అవన్నీ పటాపంచలు చేస్తూ రోడ్డు మార్గాన్ని కూడా వచ్చి ఉదయం 4 గంటలకి వీళ్ళు నార్సింగ్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. ఎస్ఓటి టీం వచ్చి నార్సింగ్ పోలీసులకి జానీ మాస్టర్ని అప్పచెప్పిన తర్వాత వాళ్ళు అక్కడైతే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయనే నేపథ్యంలో అక్కడి నుంచి డైరెక్ట్ రాజేంద్ర నగర్ సిసిఎస్కి తీసుకొని వచ్చారు. సిసిఎస్ తీసుకొచ్చిన తర్వాత ఉదయం నుంచి 3 సార్లు ఏదైతే నార్సింగ్ పిఎస్కి సంబంధించినటువంటి ఏసీపీ కానీ అలాగే సిఎల్ కానీ ఎస్ఎల్ కానీ వాళ్ళందరూ కూడా ఇటు సిసిఎస్కి వచ్చి ఆయన క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడితే బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఆధారంగా కూడా క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్నంతా కూడా సుదీర్ఘంగా వాళ్ళు జర్నీ చేసినటువంటి నేపథ్యంలో విచారణకి అంత సమయం సరిపోలేదు. సో కోర్టు సమయం కూడా అయిపోతున్నటువంటి నేపథ్యంలో మొదటిగా కోర్టులో ఆయన్ని హాజరుపరిచిన తర్వాత ఆల్రెడీ కస్టడీ పిటిషన్ కూడా వాళ్ళు రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. రిమాండ్కి పంపించిన తర్వాత కస్టడీ పిటిషన్ కూడా వెంటనే అదే న్యాయస్థానం ముందు కూడా వాళ్ళు పెట్టబోతున్నారు. సో ఆయన్ని దాదాపు 7 రోజుల పాటు కూడా కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఆయన రిమాండ్కి కూడా పంపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రేపటి నుంచి కూడా ఆయన కస్టడీకి తీసుకొని అన్ని కోణాల్లో కూడా విచారించాలన్న ఉద్దేశంతో కూడా పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడితే ప్రస్తుతం అయితే ఆయనకి బీపీ టెస్టులు కానీ ఇతర టెస్టులన్నీ కూడా చేస్తున్నారు. ఎమర్జెన్సీ వార్డులోనే ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం విజువల్లో కూడా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. అంతా ఎవరిని కూడా లోపలికి రానిలేదు. రాజేంద్ర నగర్ సంబంధించినటువంటి సిసిఎస్ పోలీసులు మాత్రమే ఉన్నారు. అలాగే ఇటు నార్సింగ్ పోలీసు సంబంధించినటువంటి ఒక్కరు మాత్రం ఇక్కడికి వచ్చారు. ఇక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత అంతా కూడా ఇప్పుడు కోర్టులో ఆ యొక్క ఎగ్జామ్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అవన్నీ కూడా అక్కడ సమర్పిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఎక్స్క్లూజివ్గా ఇక్కడ మనము చూడబోతున్నాం. ఎందుకంటే రాజేంద్ర నగర్ సిసిఎస్ నుంచి జానీ మాస్టర్ని తరలించడానికి పోలీసులు చాలా చాకచక్యంగా కూడా వ్యవహరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా స్పీడ్గా ఎవరికంటా పడకుండా ఆయన వైద్య పరీక్షలు చేయించి వెంటనే కోర్టుకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కూడా వారు ఉన్నారు. కాకపోతే బిగ్ టీవీ వారిని
ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా మనం కారులో చేసిన తర్వాత ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో ఆయనకి వైద్య పరీక్షలు చేస్తున్నాడని కూడా తెలుసుకొని ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఏదమడికని గత 4 రోజుల నుంచి కూడా అనేక ట్విస్టుల మీద ట్విస్టులు కూడా కనపడుతున్నటువంటి ఈ కేసులో ఇప్పుడు జానీ మాస్టర్ అఫీషియల్గా అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కోర్టుకు సమర్పిస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ జానీ మాస్టర్ సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా కోర్టు దగ్గరికి రాబోతున్నారు. ఎందుకంటే ఆయన తనపైన అలిగేషన్స్ వచ్చిన తర్వాత తనపైన కేసు పెట్టిన తర్వాత ఆయన అక్కడి నుంచి మొదటగా జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాడు. జమ్మూ కాశ్మీర్ నుంచి లడక్ వెళ్ళాడు. లడక్ నుంచి డైరెక్ట్ బెంగళూరుకి వచ్చాడు. బెంగళూరు నుంచి ఇటు గోవాకి వెళ్ళినటువంటి నేపథ్యం కనపడుతుంది. గోవాకి వెళ్ళినటువంటి పక్కా ఇన్ఫర్మేషన్ అయితే ఎస్ఓటి పోలీసులకి సమాచారం అవుతుంది. వెంటనే ఎస్ఓటి పోలీసులు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చాకచక్యంగా కూడా ఆయన్ని పట్టుకొని తీసుకొని వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దాంతోపాటు ఇప్పుడు విక్టిమ్కి సంబంధించినటువంటి విషయంలో చాలా గోప్యత అనేది పాటిస్తున్నారు. ఇప్పటికే విక్టిమ్ చాలా వరకు కూడా కొన్ని ఎవిడెన్స్లు అనేది కూడా సబ్మిట్ చేశారని చెప్తున్నారు. సో సబ్మిట్ చేసినటువంటి నేపథ్యంలో నిజంగానే 16 ఏళ్ల వయసులో అటెంప్ట్ జరిగిందా లేదా అసాల్ట్ చేస్తారనేదని కూడా తేల్చాల్సినటువంటి ఉంటుంది. సో ఇదే అంశాన్ని కూడా ఇప్పుడు జానీ మాస్టర్ని కూడా ఉదయం నుంచి కూడా క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఆయన మాత్రం సో నేను ఎటువంటి తప్పు చేయలేదు సో అనేది ఆయన అయితే చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో నేను ఖచ్చితంగా కూడా కోర్టులో నేను తేల్చుకుంటాను, ఖచ్చితంగా నేను క్లీన్ చిట్తో బయటకు వస్తాననే ఉద్దేశంతో కూడా ఆయన పోలీసులకు చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇప్పుడు రేపు ఒకవేళ నిజంగానే కస్టడీకి కానీ అనుమతిస్తే మాత్రం ఈ విక్టిమ్ సమర్పించినటువంటి ఎవిడెన్స్లు అయితే ఉన్నాయి కూడా ఆ ఎవిడెన్స్లన్నీ ముందు పెట్టి ఆయన్ని క్వశ్చన్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. మరో 20 నిమిషాల పాటు కూడా ఆయనకి వైద్య పరీక్షలు జరగబోతున్నాయి. ఇక్కడి నుంచి కూడా వైద్య పరీక్షలు అయిపోయిన తర్వాత ఉప్పరపల్లి కోర్టుకి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఒక కన్ఫ్యూజన్ ఉండేది, ఉప్పరపల్లి కోర్టుకి తీసుకెళ్తారా లేకపోతే రంగారెడ్డి జిల్లా కోర్టుకి తీసుకెళ్తారా, ఎల్బీ నగర్లో ఉన్నటువంటి కోర్టు అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది. కాకపోతే ఆ కన్ఫ్యూజన్ అంతా లేకుండా మొదటిగా పోక్సో సంబంధించినటువంటి కేసు కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ కూడా విచారించబోతున్నారు. సో ఆయన్ని మరీ 15 నిమిషాలు 20 నిమిషాల్లో ఉప్పరపల్లి కోర్టుకి అయితే తీసుకెళ్ళబోతున్నారు.